సీనియర్ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ రచయిత పీజే శర్మ మరణించారు. గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారు. శర్మ కుమారుడు సాయి కుమార్ తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా నటించారు. ఇక మనవడు ఆది కూడా ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆది వివాహానికి హాజరు కాలేకపోయారు. అయితే నిన్న రిసెప్షన్ లో మాత్రం పాల్గొన్నారు. మరుసటి రోజే మరణించడంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. పీజే శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వర శర్మ. విజయనగరం జిల్లా కల్లేపల్లిలో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పీజే శర్మ 500 సినిమాలకు పనిచేశారు. నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. తెలుగులో శర్మ నటించిన చివరి సినిమా నాగా. పీజే శర్మది కంచుకంఠం. ఆ వాయిస్ ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. పలువురు ప్రముఖులకు ఆయన డబ్బింగ్ చెప్పారు కూడా. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రపై శర్మ వాయిస్ తో వచ్చిన సిడీలు మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. ఆయన కంఠమే ముగ్గురు కుమారులకు వచ్చింది. సాయి కుమార్ కాకుండా మరో కుమారుడు అయ్యప్ప శర్మ కూడా సినిమాల్లో నటించారు. మరో కుమారుడు రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం క్రితం శర్మ భార్య మరణించారు. అప్పటి నుంచి ఆయన మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శర్మ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.